నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ టైమ్ టు టాక్. నేను వెంకట గన్నవరపు. స్టూడియోలో ఉన్నారు ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ టీఆర్ఎస్ నాయకులు మన గోవర్ధన్ రెడ్డి గారు. గోవర్ధన్ రెడ్డి గారు నమస్తే అండి. ఎట్లా చూడొచ్చు, 2018 నవంబర్లో ఎన్నికలు ఉన్నాయి, డిసెంబర్లో భవితవ్యం తేలనుంది. దాదాపు 5 సంవత్సరాల గడువులో 4.5 సంవత్సరాలకి 4 సంవత్సరాలు 2 నెలలకి మీరు గవర్నమెంట్ డిజాల్వ్ చేశారు, టీఆర్ఎస్ గవర్నమెంట్. ప్రస్తుతానికి ఖైరతాబాద్ నియోజకవర్గం చూసుకున్నట్టయితే తెలంగాణ వ్యాప్తంగా అతి ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం. అసెంబ్లీ కావచ్చు, సెక్రటరియట్ కావచ్చు, అంతా మీ నియోజకవర్గ పరిధిలో వస్తుంది. ప్రఖ్యాతిగాంచిన జూబ్లీ హిల్స్లో చాలా ఏరియాలు మీ నియోజకవర్గంలో ఉంటాయి. ఇంత ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం మనకి గతంలో నియోజకవర్గ పునర్విభజన కాకమునుపు ఖైరతాబాద్ నియోజకవర్గం అంటే అతిపెద్ద నియోజకవర్గం, దాదాపు 16 లక్షల మంది ఓటర్లు కలిగిన నియోజకవర్గం. అలాంటి నియోజకవర్గానికి మీరు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఏం చెప్తారు, ఎట్లా ఉంది ఖైరతాబాద్ నియోజకవర్గ పరిస్థితి? ఓటర్స్ ఉండే కాన్స్టిట్యున్సీ ఈరోజు 4 కాన్స్టిట్యున్సీలుగా విడిపోవడం జరిగింది. ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీకి ముఖ్యంగా 6 డివిజన్లు ఉన్నాయి. ముఖ్యంగా హిమాయత్ నగర్, ఖైరతాబాద్, సోమాజిగూడ, వెంకటేశ్వర కాలనీ అండ్ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ కాన్స్టిట్యున్సీ పేరు వేరు అయినా కూడా జూబ్లీ హిల్స్ 75-80% ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఉంటుంటుంది. నిజంగా ప్రతిష్టాత్మకమైన కాన్స్టిట్యున్సీ ఇది. నిజంగా ఈ 4.5 సంవత్సరాలనే కాదు, గతంలో ఉద్యమ సమయంలో కూడా టీఆర్ఎస్ పార్టీ తరఫున ఈ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జిగా ఉన్న, ఉద్యమంలో భాగస్వాములమైన, అలాగే ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ 2014లో పోటీ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి అప్పుడు ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు నాకు అవకాశం ఇవ్వడం జరిగింది. కొద్ది ఓట్లతో ఓడిపోయినా కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో ఏ రోజు కూడా వదిలిపెట్టకుండా ఓడిపోయిన నాటి నుంచి నేటి వరకు ఇప్పుడు ఈ నిమిషం వరకు కూడా ప్రజలతో మమేకమవుతూ ప్రజల కష్టసుఖాలు పాల్పంచుకుంటూ ప్రజలతో ఉంటూ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో టీఆర్ఎస్ పార్టీ బలోపేతానికి 100% ప్రయత్నం చేసిన, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న సంక్షేమం పథకాలన్నిటి కూడా అట్టడుగున ప్రతి పేదవాడికి కూడా అందే విధంగా నా వంతు కృషి చేశాను. అభివృద్ధిలో కూడా భాగస్వాములయ్యాను. చాలా సంతోషం. ఈరోజు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ హైదరాబాద్లో ఫస్ట్ గెలిచే సీట్ ఏదంటే ముఖ్యమంత్రి కానించి అందరూ చెప్పుకునే విధంగా ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ఈరోజు ఉందంటే ఖచ్చితంగా గులాబీ జెండా ఎగరవేస్తుందంటే చాలా సంతోషకరంగా ఉంది. ఖచ్చితంగా 2018 డిసెంబర్ 7న జరిగే ఎలక్షన్లో అత్యధిక మెజార్టీతో గెలవడానికి 63 సీట్లు వచ్చాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెచ్చు సీట్లు వస్తాయనే మాట మీరు చెప్తూ ఉన్నారు. గతంలో 63 సీట్లు వచ్చినా కూడా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో టీఆర్ఎస్ ప్రభావం తక్కువ. ముఖ్యంగా సిటీలో మీ ప్రభావం ఆ రోజు తక్కువ కనపడింది. టీఆర్ఎస్ గాలి, అదేవిధంగా తెలంగాణ సెంటిమెంట్ ఉన్నప్పుడు కూడా ఖైరతాబాద్ నియోజకవర్గంలో మీ జెండా రెపరెపలాడలేదు. కారణం ఏంటి? మరి ఖైరతాబాద్ నియోజకవర్గ స్వభావం ఏంటి? ఇప్పుడు ఎట్లా ఉంది? 2014 ఎలక్షన్లలో కొంత సెటిలర్స్ అంటే ఆంధ్ర సెటిలర్స్ అంటే ఓన్లీ ఆంధ్రాది కాదు, స్థానికేతరులు ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా కొంత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కొంచెం ఉద్యమం బలోపేతం చేయడానికి వరకు కొన్ని పదాలు ఉపయోగించేసాం. ఆ సందర్భంగా కొంత స్థానికేతరులు కొంచెం ఇబ్బంది 2014లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే మాకు ఇబ్బంది అవుతామని చెప్పేసి కొంచెం అభద్రతా భావంతో మాకు కొంచెం కష్టకాలం వచ్చిందన్నమాట, వాస్తవమే. దాంతోపాటు అప్పుడున్న టీడీపీ, బీజేపీ అలయన్స్ తోటి కొంత ఇక్కడ ఇబ్బందికరమైన మాట ఉన్నమాట వాస్తవమే. కానీ 2016 ఫిబ్రవరిలో జరిగిన ఎలక్షన్లు, జిహెచ్ఎంసీ ఎలక్షన్లో అభద్రతా భావం మొత్తం పూర్తిగా తొలిగిపోయి నిజంగా కూడా ఉమ్మడి రాష్ట్రం కంటే ఇప్పుడు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు సమర్థవంతమైన పాలనలో చాలా సంతోషంగా ఉన్నాం. నిజంగా కూడా ల్యాండ్ ఆర్డర్ కూడా చాలా సంతోషంగా ఉంది, చాలా పకడ్బందీగా ఉంది. ఎలాంటి 100% ప్రజలలో ఒపీనియన్ మారింది. పార్టీ కూడా కొంత మార్చిన ప్రజలు కూడా ఒపీనియన్ మారిపోయింది. అలాంటి ఉద్దేశం ఏదో 2014లో అభద్రతా భావంతో ఉన్నామో ఆ అభద్రతా భావం తొలగిపోయింది. మాకు గతంలో కంటే ఇప్పుడు మంచి స్వేచ్ఛ వాతావరణం ఉంది, సంతోషంగా ఉంది. వ్యాపారాలు మంచిగా నడుస్తున్నాయి, పిల్లల ఎడ్యుకేషన్ మంచిగా నడుస్తుంది, ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పి వాళ్ళు కూడా ఒక ఒపీనియన్ రావడం జరిగింది. తద్వారా దాదాపు 100 సీట్లకు గెలిచే అవకాశం కలిగించిందంటే నిజంగా కూడా హైదరాబాద్ హిస్టరీలో కూడా ఎప్పుడు కూడా దాదాపు 40-50 సీట్లకి జిహెచ్ఎంసీలో 100%, 199 సీట్లు గెలిచినామంటే నిజంగా కూడా ప్రజలలో ఉన్న అనుబంధం, ప్రజలలో ఉన్న మమేకమైన టీఆర్ఎస్ పార్టీ సంక్షేమ పథకాలు, అభివృద్ధి అన్నీ కూడా తోడైపోయి అందరూ కూడా గెలవడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కొట్టడం వల్ల అత్యధిక మెజార్టీ ఒక్కొక్క కార్పొరేటర్ 14,000-15,000, 16,000 మెజార్టీతో గెలిచినట్టు ఒక ఎమ్మెల్యే స్థాయిలో కూడా 92 డివిజన్లో గెలిచారు కార్పొరేటర్. 2014 టీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడిన తర్వాత ఇప్పుడుకి ఖైరతాబాద్ నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటారా లేదా? 100% చెందిందండి. దాదాపు ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీలో 6 డివిజన్ ఉంటే 6 కార్పొరేటర్లు కూడా టీఆర్ఎస్ కార్పొరేటర్లే ఉండడం చాలా సంతోషకర విషయం. ఒక ఎమ్మెల్యే తప్ప మిగతా అన్ని డివిజన్లో కార్పొరేటర్ ఉండడం వల్ల అనేక కోట్లాది రూపాయలు గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ బస్సులు ఖాజానగర్, బోలానగర్ అండ్ శ్రీరామ్ నగర్, ఎన్బిటి నగర్, నందినగర్ ఈ ప్రాంతాలకు గత 20-25 సంవత్సరాల నుంచి వాటర్ ప్రాబ్లం ఉండే. కానీ
ముఖ్యమంత్రి గారి చొరవతోటి, మంత్రి కేటీ రామారావు గారి చొరవతోటి 20 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం వల్ల, శరవేగంగా ఆ పనులు జరగడం వల్ల ఈరోజు ఆ 4-5 బస్తీలకు వాటర్ ప్రాబ్లం లేకుండా చేసింది. గతంలో 30 సంవత్సరాల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చిన, ఎన్నో ప్రభుత్వాలు పోయినాయి. ఇది ఖైరతాబాద్ శాసనసభ్యులు చేసిన అభివృద్ధి కాదంటారా? ఇలా శాసనసభ్యునిదైతే ఎలాంటి చొరవ లేదు. ఖచ్చితంగా కార్పొరేటర్ చొరవ, మంత్రి కేటీ రామారావు చొరవ, స్థానిక నాయకత్వం మహా చొరవ అనుకోండి, స్థానిక నాయకుల టీఆర్ఎస్ నాయకుల చొరవతోటి మంత్రి కేటీ రామారావు దగ్గర పోవడం జరిగింది. తద్వారా ఇమీడియట్లీ ఆయన స్పందించి ఇమీడియట్లీ ఎంక్వైరీ శాంక్షన్ చేయడం జరిగింది, పనులు స్టార్ట్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్ కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇటువంటి అంటే స్థానిక శాసనసభ్యుని పక్కన పెడితే ప్రభుత్వ చొరవ కూడా ఇంపార్టెంట్. 20 కోట్ల రూపాయలు ఎట్ ఏ టైం ఒక ప్రాజెక్టుకు, ఒక చిన్న వర్క్ స్టార్ట్ చేయాలంటే ప్రభుత్వం కూడా ఇంపార్టెంట్. స్పందించే గుణం మంత్రి కేటీ రామారావు గారు ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఏదైతే హైదరాబాద్లో ఉన్న ప్రాబ్లమ్స్ తొలగించాలి, వాటర్ ప్రాబ్లమ్స్, డ్రైనేజ్ సమస్య తొలగించాలని మంత్రి కేటీ రామారావు గారి చొరవతోటి ఈ ప్రాబ్లం సాల్వ్ అయిందండి. మణిగోర్ధన్ రెడ్డి గారు, సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను, సూటిగా సమాధానం చెప్తారా? నాణానికి బొమ్మ బొరుసులాగా, మనిషి వెంట నీడలాగా ఎక్కడైతే ఖైరతాబాద్ నియోజకవర్గం కానీ దాంట్లో దిగ్వినీకృతమైన మన జూబ్లీ హిల్స్లో 90% కానీ ఖైరతాబాద్లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి. బయటికి బాగా కనపడే సొసైటీలు ఎంత మనకి చాలా అభివృద్ధి చెందిన కాలనీలాగా అభివృద్ధి చెందినట్లు కనపడుతున్నా, మరోపక్క బస్తీల విషయానికి వస్తే చాలా ఘోరమైన పరిస్థితులు ఈరోజు కూడా మనం చూస్తున్నాం. అనేక చోట్ల సీసీ రోడ్ల ఇబ్బందులు, డ్రైనేజ్ సమస్యలు, చాలా చోట్ల వాటర్ ప్రాబ్లమ్స్ ఈ రోజుకు కూడా తీరని సమస్యగా ఉంది. బస్తీల్లో నివసించే వాళ్ళకి కావాల్సింది డ్రైనేజ్ ప్రాబ్లం లేకుండా ఉండటం, తాగునీటి సమస్య లేకుండా ఉండటం, రోడ్లు సమస్య లేకుండా ఉండటం, కనీస మౌలిక సదుపాయాలు లేక ఈ రోజుకి ఇబ్బంది పడుతున్నారు. దీని మీద ఏమంటారు మీరు? మీరు చెప్పింది నిజంగా కూడా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ఏదైతే బంజారాయిల్స్ జూబ్లీస్ ప్రాంతం ఉంది, చాలా ధనికుల ప్రాంతం అని చెప్పేసి అనుకున్న ప్రాంతాల్లో కూడా చిన్న చితక బస్తీలు కలిపి 100 బస్తీల దాకా ఖైరతాబాద్ కాన్స్టిట్యూషన్ ఉంటాయి. ఆ ఖైరతాబాద్ కాన్స్టిట్యూషన్లో వివిధ జిల్లాల నుంచి వచ్చి స్థిరపడిపోయి ఇక్కడే సెటిల్ అయ్యి చిన్న చితక పనులు చేసుకుని, చిన్న వ్యాపారాలు చేసుకుంటే డైలీ కూలీలు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు మౌలిక సదుపాయాలు ఉన్నారు. గత 2014 బిఫోర్ సదుపాయం వేరుండే, 2014 తర్వాత ఇమ్మీడియట్లీ, అంటే నేను మా పార్టీ వ్యక్తిగా, పార్టీ ముఖ్యమంత్రి గారు లేదా ఇన్ఛార్జిగా చెప్పట్లేదు, స్పందన అనేది ప్రభుత్వం తరపున ఇమ్మీడియట్లీ ఉంది. ఒక ఎగ్జాంపుల్ 2-3 చెప్తా. ఎంఎస్ మక్తాలో దాదాపు హైటెన్షన్ వైర్లు ఉండే, కోట్లాది రూపాయలు పెట్టి హైటెన్షన్ వైర్ గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి నుంచి, అంతకుముందు టీడీపీ చంద్రబాబు నాయుడు నుంచి ఎంతోమంది ప్రయత్నం చేశారు. హైటెన్షన్ వైర్ తీయలేదు. కానీ మన ప్రభుత్వం కానీ ఎమ్మెల్యే ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చొరవ వల్లే హైటెన్షన్ వైర్ పోయారు అనేది కదా. అదంతా చెప్తున్నాండి, ఒక ఎమ్మెల్యేతో కాదు, అది పెద్ద హైటెన్షన్ వైర్లు ప్రభుత్వం తలుచుకుంటేనే అవుతుంది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి తలుచుకున్నా కాలేదు, టీడీపీ చంద్రబాబు నాయుడు తలుచుకున్నా కాలేదు, ఎవరి త్యాని కానిది ఈరోజు మన ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి గారు, మంత్రి కేటీ రామారావు గారు చొరవతోనే హైదరాబాద్లో హైటెన్షన్ వైర్లు జరిగింది. అదొక్కటే కాదు, ఎన్బీటీ నగర్లో చాలామంది దాదాపు 7-8 మంది చనిపోయిన హైటెన్షన్ వైర్లతో కూడా బాధపడుతున్న సందర్భంలో ఎలక్షన్లలో ఒకసారి ముఖ్యమంత్రి గారు రావడం జరిగింది. ఇది GHMC ఎలక్షన్లో వచ్చినప్పుడు స్థానికులు మేము అందరం కలిసి ముఖ్యమంత్రి గారికి హైటెన్షన్ దృష్టి తీసుకెళ్ళడం జరిగింది. తద్వారా ఇమ్మీడియట్లీ దాని వర్క్ స్టార్ట్ చేసి ఈరోజు కంప్లీట్ చేయడం జరిగింది. ఇట్లా హైటెన్షన్ వైర్లో ఒకటి ప్రాబ్లం అయింది. మౌలిక సదుపాయాలు, వాటర్ గతంతో పోలిస్తే ఇప్పుడు వాటర్ ప్రాబ్లం చాలా వరకు మెరుగైంది. అంటే నేను పార్టీ పరంగా చెప్పట్లేదు, ఒక ఇన్ఛార్జ్గా చెప్పట్లేదు, ఒక వాస్తవం. ఇక్కడ నేను కూడా ఇక్కడే నివసిస్తున్నాను, స్థానికుడు చెప్తున్నా. ఇక్కడ నాకు రోజు పొద్దున్న చేస్తే ప్రజలతో ఉంటాయి కాబట్టి వాటర్ ఒక్కొక్క బస్తీలలో పక్కన ఉన్న ఫిలిం నగర్లో కూడా రోజు ఇంతమంది రోజు విడిచి రోజు 2 రోజులకు ఒకసారి వచ్చే వాటర్ని ఈరోజు రోజు కూడా విడిచిపెడుతున్నాం. అక్కడ ప్రజలు, అక్కడ ఉన్న స్థానిక బస్తీ ప్రజలు ఏమంటారంటే, మాకు వద్దు సార్ ఈ రోజు నీళ్ళు వద్దండి, మా వాటర్ రోడ్లు ఖరాబ్ అవుతున్నాయి, మాకు ఇబ్బంది అవుతుందని చెప్పిన సందర్భం. అంతే, వాటర్కి ఎలాంటి డోకా లేదు. రెండో డ్రైనేజ్ వ్యవస్థ 2014 బిఫోర్ వేరుండే, 2014 తర్వాత కొంతవరకు ఎక్కడైతే ఇంపార్టెంట్ అనిపించిందో, అవసరం కింద ఖచ్చితంగా కూడా డ్రైనేజ్ వ్యవస్థ కూడా మార్చింది. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. దాదాపు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో మంచినీటికి, డ్రైనేజ్కి 350 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామంటే ప్రభుత్వం ఎంత నిబద్ధత ఉందో, ప్రభుత్వం ఎంత ఇమీడియట్లీ స్పాంటేనియస్గా స్పందిస్తుందో దీన్ని బట్టి అర్థం. 350 ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో సోమాజీ డివిజన్ వస్తుంది. దీని మీద మనం మాట్లాడుతున్నాం. సాక్షాత్తు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహమే కంప్లైంట్ పెట్టడం జరిగింది. అంటే వాటర్ వర్షం కనుక వస్తే వాటర్ నిల్వ ఉంటుంది. యాజ్ ఏ స్థానికుడిగా ఇక్కడ నివసిస్తున్న వ్యక్తిగా, పౌరుడిగా నేను కంప్లైంట్ పెడుతున్నానని కంప్లైంట్ పెట్టారు. అది కూడా మీకు తెలుసు. ఇదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రి కేటీ రామారావు గారు, మేము స్థానిక నాయకత్వం కాదు. దానిపై గత దాదాపు 100 సంవత్సరాల చరిత్ర ఉన్న హైదరాబాద్కు గత పాలకుల పాలన వలన కొంత ఇబ్బందికరమైన మాట వస్తాయి. రోడ్లది అస్తవ్యస్తంగా తయారు చేసి ఒక స్లోప్ సిస్టమ్ ప్రకారం ఏర్పాటు చేయకుండా, సిస్టమ్ ప్రకారం నడపకుండా, సిస్టమ్ రోడ్ లేకుండా, ఇంజనీరింగ్ లాలుచి వలనో లేకపోతే కాంట్రాక్ట్ లాలుచి వలనో కొంత బ్లాక్లు కూడా జరిగింది. మీరు చెప్పేది 2014కి బిఫోర్ జరిగింది చెప్తున్నారు. 2014 తర్వాత మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. వర్షం పడితే దిగువనున్న బస్తీల్లో చాలా ఇబ్బందికర పరిస్థితులు మనం జగమెరిగిన సత్యం ఒప్పుకోవాలి. కొన్ని
సో వాటికి మీరు ప్రణాళికలు ఏం సిద్ధం చేశారు? దాదాపు 45,000 కోట్ల రూపాయలు ఖర్చు అయితే అని చెప్పి హైదరాబాదులో డ్రైనేజ్ వ్యవస్థ, వాటర్ వ్యవస్థ, రోడ్డు వ్యవస్థ మార్చాలంటే 45,000 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పేసి ప్రతిపాదన చేయడం జరిగింది. ప్రభుత్వం ఎక్కడ నిర్లక్ష్యం చేయలేదు. ప్రజలు హైదరాబాద్లో ఒక శ్మశానగరం తీర్చిదిద్దాలి, ఒక మంచి అవకాశం కల్పించాలి, ప్రతి పేదవాడు కానీ మంచి సంతోషంగా ఉండాలి. ఈ మురుగుని రోజు తొక్కుకుంటూ పోవడాలి, లేకపోతే చిన్న వర్షం వస్తే పడవలు వేసుకొని పోయే విధంగా, కార్లు వెళ్ళే విధంగా, లేదా బైకులు వెళ్ళే విధంగా, నడుచుకుంటూ స్కూల్కి పిల్లలు వెళ్ళడానికి వీల్లేని విధంగా ఉన్నది. కాబట్టి దానికి ఒక మంచి ప్రణాళికలు తయారు చేయాలని చెప్పి రిటైర్డ్ ఇంజనీర్లతో, ప్రజెంట్ ఇంజనీర్లతో, రాజకీయ నాయకులు, అనుభవం ఉన్న వాళ్ళతో కూడా ఏర్పాటు చేసి 45,000 కోట్ల రూపాయలు అయితే ఈ సమస్య హైదరాబాదులో ఇంకా ఒక 30-40 సంవత్సరాల వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసే బాధ్యత తీసుకున్న ప్రభుత్వం, గౌరవ మంత్రి కేటీ రామారావు గారు దాని మీద నివేదికలు తెప్పించుకోవడం జరిగింది. ప్రారంభమైంది. దశలవారీగా చేయాల్సిన అవసరం ఉంది. ఒకేసారి డ్రైనేజ్ వ్యవస్థ తెగితే రోడ్లకు ఇబ్బంది అవుతుంది, రాకపోకలకు ఇబ్బంది, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది అవుతుందని చెప్పేసి దశలవారికి ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ దశలవారీ తీసుకోవాలని ఆలోచన ఉంది. రోడ్ల విషయంలో కూడా మొత్తం మీద దాదాపు కంప్లీట్ వైట్ టాప్ చేసేస్తే ఈ ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఏదైతే ఉందో హైదరాబాద్లో హైదరాబాద్ చుట్టూ ఔటర్ రింగ్ రోడ్కి ఏదైతే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారో ఈ హైదరాబాద్ రోడ్లు గిడిస్తే మెయింటెనెన్స్ దాదాపు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు అవకాశం కల్పిస్తే రేపొద్దున ఏ ఖరాబ్ అయినా కూడా వాళ్ళకే అవకాశం కల్పించాలన్న మంత్రి కేటీ రామారావు గారు చొరవ తీసుకొని దాన్ని ఏర్పాటు చేయడం. కొన్ని ప్రతిపక్షాలు అడ్డం పడి చూసినాం, ఇది కూడా ప్రైవేట్లకు ఇచ్చేసి మొత్తం కమిషన్ కోర్టు చేస్తున్నారని చెప్పేసి కొంత అపోహలు తీసుకురావడం జరిగింది. దాన్ని పెండింగ్ పెట్టడం జరిగింది. మొత్తం మీద హైదరాబాద్ విశ్వనాథం చేయాలంటే దాదాపు 45,000 కోట్ల రూపాయలు అవసరం ఉంది. కాబట్టి దాని విధంగా దిశ వచ్చే గవర్నమెంట్ కూడా మా టీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తుంది. కాబట్టి ఫస్ట్ విడతలోనే ఈ డ్రైనేజీని, వాటర్ని, రోడ్లని ఈ సమస్యలు తీర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 2014కి రాజకీయం, ఇప్పుడు రాజకీయం చాలా పూర్తి విభిన్నం అని అనుకోవచ్చు. 2014లో టీఆర్ఎస్ ఒంటరిగా పోటీ చేస్తుంది, ఇప్పుడు కూడా ఒంటరిగానే పోటీ చేయబోతోంది. కానీ అప్పుడు పరిస్థితి బీజేపీ తెలుగుదేశం అలయన్స్లో వెళ్ళినాయి, కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి కాంగ్రెస్ టీడీపీ కలవడం జరుగుతుంది మహాకూటమి పేరుతో. రెండోది కోదండరాం ఆ రోజు మీకు సపోర్ట్ ఇచ్చారు, ఈరోజు కోదండరాం పార్టీ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఓట్లు పోలరైజేషన్ అవ్వదంటారా? మీరు ఒకటి తెలుసో తెలీదో, కోదండరాం గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీకి ఎప్పుడు సపోర్ట్ చేయలేదు. స్వయంగా నేను కూడా కలవడం జరిగింది. చాలా సందర్భాలు రిక్వెస్ట్ చేస్తే నేను న్యూట్రల్గా ఉన్నాను, ఏ పార్టీకి సపోర్ట్ చేయట్లేదని చెప్పిన సందర్భం ఉంది. అంతే తప్ప అతని వల్ల ఇప్పుడున్న పరిస్థితులలో 2014కి ఇప్పటికి భిన్నంగా ఏముందంటే, అప్పుడు సింగిల్నే పోటీ చేసిన ఉద్యమ పార్టీగా, ఈరోజు సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలుగా అభివృద్ధి చేసిన పార్టీగా మేము ప్రజలకు పోతున్నాం. 100% 100 సీట్లు గెలుస్తామని చెప్తున్నాం. ప్రత్యేక పార్టీలు ఏదైతే గతంలో టీడీపీ ఎప్పుడు కూడా ఒంటరిగా అధికారం రాదు, ఎప్పుడు ఒకప్పుడు బీజేపీతో పోటీ పెట్టుకోండి, ఒకప్పుడు ఇంకా వేరే ఎప్పుడూ ఏదో పార్టీతో పొత్తు పెట్టుకొని అధికారం రావాలని ప్రయత్నిస్తుంది. ఈరోజు కాంగ్రెస్ ముసుగులో అడ్డం పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం నుంచి పారిపోయిన పార్టీ టీడీపీ పార్టీ మళ్ళీ ఒకసారి తెలంగాణలో అడుగు పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళకి కొంత నగదు మూట చెప్పి పార్టీ ఫండ్ ఇస్తాను, లేకపోతే కొంత హెలికాప్టర్లు సమకూరుస్తానని చెప్పేసి ఆ విధంగా మళ్ళీ ఒకసారి ఎంటర్ కావాల్సి వస్తుంది. ప్రజలు గమనిస్తారు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా పుట్టిన టీడీపీ పార్టీ రెండు కలవడం అనేది అసలు బద్ద శత్రువులు. కాబట్టి తెలంగాణ ప్రజలు గమనిస్తారు. మళ్ళొకసారి తెలంగాణ ప్రజల మీద ఆంధ్ర పెత్తందారులు పెత్తం చేసే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పేసి ప్రజలు గమనిస్తారు. మీరు ఏదైతే చెప్తున్నారో ఆంధ్ర పెత్తందారులు అనే స్లోగను ఈ నియోజకవర్గానికి వర్తిస్తుందా? స్థానికేతరులు ఎక్కువగా ఉన్న మీ నియోజకవర్గంలో స్థానికేతరులు ఎక్కడ కూడా టీడీపీ చంద్రబాబు నాయుడు అయితే కోరుకోవట్లేదు. ఎందుకంటే గతంలో ఓటు నోటు విషయంలో రెడ్డి దొరికినప్పుడు మా ఆంధ్రలో పరువు మొత్తం పోయింది, సో పరువు తీసేసిందని చెప్పేసి ఆ చంద్రబాబు నాయుడు పక్కన పెట్టిన సందర్భం ఉంది. అందుకే ఆయన ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ఆంధ్ర సంబంధించిన సెటిలర్స్, రాయలసీమ సెటిలర్స్ కానీ ఇంకా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏదైతే హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు, హైదరాబాద్ని చంద్రబాబు డెవలప్ చేశాడు అనేది మనం నిత్యం వింటూనే ఉన్నాం. గతంలో కానీ ఇప్పుడు కానీ జగమెరిగిన సత్యం, ఎవరు ఒప్పుకోవాలన్నా కూడా. కానీ ఆ ఇంపాక్ట్ హైదరాబాద్, ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో లేదంటారా? చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ డెవలప్ చేసింటే అందరూ, మీతో పాటు నాతో పాటు అందరూ నవ్వే సందర్భం ఉంటుంది. ఎందుకంటే ఒక పార్కు డెవలప్ చేసినంత మాత్రం చంద్రబాబు డెవలప్ చేసినట్టు కాదు. దీనికి 400 సంవత్సరాల చరిత్ర ఉంది. గత నవాబుల కంచె అంత నిజాం సృష్టించారనే పదం యోయో టీవీ చెప్పట్లేదు. నేను చెప్పేది ఏంటి అంటే, హైదరాబాద్లో మౌలిక సదుపాయాల కల్పన అనేది ఒకప్పుడు కంటే చాలా అభివృద్ధి చెందింది. ఒకప్పుడు దాని దిశ చూస్తే నిజాం నవాబులు చేసిన పరిపాలన, నిజాం డెవలప్మెంటు, హైకోర్టు కానీ, సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, లేదా మూసీ రివర్ కానీ, అవన్నీ చేసింది మొత్తం నవాబులు సంబంధించిన వారు, నిజాం నవాబులు సంబంధించిన వారు. మనది వచ్చిన తర్వాత ఓన్లీ ఒకటే నా హైటెక్ సిటీ కట్టడం లేదు. అది కూడా ఎందుకు కట్టారు? అతని అక్కడ అతని భూములు ఉన్నాయి కాబట్టి దాని డెవలప్మెంట్ కొరకు, దాని రేటు కొరకు అక్కడ హైటెక్ సిటీ కట్టడం. సరే, దానివల్ల కొంత ఉపయోగపడుతుంది. మేము ఒకటే చెప్తున్నాం, హైటెక్ సిటీదో లేదా ఐటీ మొత్తం మేము తీసుకొచ్చని చెప్పి గొప్పలు చెప్పుకుని చంద్రబాబు నాయుడు గారు గతంలో మద్రాసు కానీ, బెంగళూరు కానీ సేమ్ టైమ్స్లో ఐటీ రావడం జరిగింది మన దేశానికి. మరి ఇప్పుడు బెంగళూరు ఏ స్థానంలో ఉంది, మద్రాస్ ఏ స్థానంలో ఉంది, హైదరాబాద్ ఏ స్థానంలో ఉంది?
గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు గతంలో రాజీవ్ గాంధీ అంటే చంద్రబాబు నాయుడు టైంలో ఇంట్రడ్యూస్ చేస్తే దాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వము ఐటీని క్యారీ ఫార్వర్డ్ చేయడంలో విఫలమైంది అనుకోవచ్చా? మీరే చెప్తున్నారు కదా ఏ స్థానంలో ఉందని. నేను ఏమంటాను ఇప్పుడు సంగతి చెప్తున్నాను. ఆ 2 స్థానాలలో ఎట్లుంది ఇప్పుడున్న మా కాడ ఉన్నవాడు మంత్రి కేటీ రామారావు గారు దేశానికి ఆదర్శంగా మంత్రిగా ఉన్నాడు. మీరు గుర్తుపెట్టుకో, దేశ యువత మొత్తం కేటీ రామారావు గారు లాంటి మంత్రి ఉంటే చాలా బాగుంటుందని చెప్పి చాలా ఒక ఆదర్శంగా యువతకు ఆదర్శ మంత్రిగా ఉండడం అంటే దాన్ని బట్టి గొప్పదనం. ఓన్లీ తెలంగాణ కాదు, మొత్తం అది ఆదర్శ దేశంలో ఉన్న ఆ యువత మొత్తం అతను ఫాలో చేస్తారు. అతను ఒకసారి చూడండి ఎంత కేటీ రామారావు చొరవతోటి ఐటీలలో పెట్టుబడులు ఎంత వస్తున్నాయి, పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ సంస్థలు ఎట్లా వస్తున్నాయి, గూగుల్ లాంటి సంస్థలు ఎట్లా వస్తున్నాయి, యాపిల్ లాంటి కంపెనీలు ఎట్లా వస్తున్నాయి, ఎంత టీ హబ్ ద్వారా ఎంత డెవలప్మెంట్ అయిందో ఒకసారి చూసుకోవాల్సిందే. ఇందులో పాత్ర చంద్రబాబు నాయుడు కొంత పాత్ర ఉంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మంత్రి కేటీ రామారావు పాత్ర చాలా పెద్దగా ఉంది. ఇంకా రాబోయే రోజులు ఇంకా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది. దాని ద్వారా ఇప్పుడు వచ్చే పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీల వల్ల వచ్చే స్వయం ఉపాధి కానీ పరోక్షంగా కానీ దాదాపు 5 లక్షల మందికి ఉపాధి కూడా కల్పించడం జరిగింది. ప్రభుత్వం ఆయన చెప్పుకున్నంత లేదు, సాధించలేదని చెప్తున్నాం. చంద్రబాబు నాయుడు మొత్తమే లేదని చెప్పట్లేదు. ఆయన చేసింది కొంత గోరంతా, చెప్పుకునేది కొండంతా. ఈరోజు మేము చెప్పి ఎంత చెప్తున్నామో అంతకు 2 డెవలప్మెంట్ ఉందని చెప్పి మా భావన. తెలంగాణకు సంబంధించి ముఖ్యంగా ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి తెలంగాణ సెంటిమెంట్ ఉందా 2014తో పోలిస్తే? తెలంగాణ వచ్చిన తర్వాత కొంత 2014లో ఆ సెంటిమెంట్ కొంత కనబడండి. ఇప్పుడు అందరూ సమానమే. ముఖ్యమంత్రి గారు చాలా సందర్భాలు చెప్పడం నేననే ప్రభుత్వం నుంచో పార్టీ నుంచో సమానమా కాదా అనే ప్రశ్న కాదు. ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలు స్థానికేతరులు కావచ్చు, లేకపోతే మొదటి నుంచి తెలంగాణ వాసులు కావచ్చు, ఏదైతే సెంటిమెంట్ బలంగా ఉందో 2014కి ఆ సెంటిమెంట్ ఇప్పుడు ఉందా? ఇప్పుడు సెంటిమెంట్ ఏం లేదు. అందరూ అదే చెప్తున్నాం. ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళు, ప్రతి బిడ్డ కూడా తెలంగాణ బిడ్డే. ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం చేసిన సంక్షేమం, ప్రతి సంక్షేమం ఇక్కడ నివసిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా అందించే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఎక్కడ కూడా 4.5 సంవత్సరాల్లో సెటిలర్స్ పదమే వాడలేదు. సెటిలర్స్ ఇక్కడ స్థానికేతలుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ పథకాలు వర్తిస్తున్నాయి. వాళ్ళని అంత కడుపులో పెట్టుకొని చూసుకుంటే సందర్భం ఉంది. ఎక్కడ చిన్న సింగిల్ ఇన్సిడెంట్ కూడా జరగలేదంటే దాన్ని బట్టి ప్రభుత్వం మీద నిబద్ధత, ప్రభుత్వం మీద మార్గదర్శకత ఒకసారి అర్థం చేసుకోండి. ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పడం జరిగింది, తెలంగాణ వచ్చేసింది, మన పాలన మన స్వయం పరిపాలన మనం చేసుకుంటున్నాం, మన నీళ్లు మనం వాడుకుంటున్నాం, మన నిధులు మనం వాడుతున్నాం, మనం అందరూ సంతోషంగా ఉండాలి, అన్నదమ్ములు కలిసి ఉండాలి, అక్కడ ఆంధ్రప్రదేశ్ డెవలప్ కావాలి, ఇక్కడ తెలంగాణ డెవలప్ కావాలి, 2 రాష్ట్రాలు దేశానికి ఆదర్శక రాష్ట్రాలు ఉండాలని చెప్పిన సందర్భం ఉంది. అలాంటి సెంటిమెంట్లు ఏం లేవు. ఓన్లీ ఇప్పుడు అభివృద్ధి, సంక్షేమ పథకాలు 2 మీదనే మేము రాబోయే ఎలక్షన్లో పోతున్నాం. ఖచ్చితంగా 100% సక్సెస్ అవుతాం. మన జిహెచ్ఎంసీ ఎలక్షన్లు కూడా సక్సెస్ అయింది, కూడా అదే విషయంలో సక్సెస్ అయినాం. ఇప్పుడు కూడా రాబోయే ఎలక్షన్లు కూడా అదే విధంగా సక్సెస్ అవుతుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆ సమయంలో ప్రొఫెసర్ కోదండరాం టీజేసీ చైర్మన్గా వ్యవహరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో ఆయన రోల్ అనేది అనేక సభల్లో మీ ముఖ్యమంత్రి అదేవిధంగా పార్టీ నాయకులు చెప్పిన సందర్భం. కానీ ఇప్పుడు ఆయన తెలంగాణ జనసమితి పేరుతో పార్టీ స్థాపించారు. ఆ ప్రభావం టీఆర్ఎస్కి ఇబ్బంది కాదా? ప్రజాస్వామ్యంలో నేను, మీరు ఎవరైనా సరే ఒక పార్టీ స్థాపించుకోవడానికి అవకాశం కల్పించింది. ఒక కోదండరాంకే కల్పించలేదు. ప్రజాస్వామ్యంలో ఉన్నవారు ప్రతి ఒక్క బిడ్డ చేసుకునే అవకాశం కల్పించింది. టీజేఎస్ చైర్మన్గా పెట్టిందే మన ఉద్యమ నాయకుడు కేసీఆర్ గారు. అప్పుడు ఎందుకంటే ఒక్కొక్క పార్టీ ఒక విధంగా పోతుంది, ఒక అందరం కలుపుకుంటే బాగుంటుందని చెప్పేసి మన ఒక రాజకీయ పార్టీగా ఉన్న ఉద్యమ పార్టీ ఉన్న కాబట్టి కొంతమంది కాంగ్రెస్ కానీ, టీడీపీ కానీ, కొంత మేధావులు కానీ, కొంత లేదా కొన్ని సంఘాలు కానీ అన్ని సంఘాలు కలుపుకునే విధంగా ఒక ముఖ్యమంత్రి గారు అప్పుడు ఉన్న ఉద్యమ నాయకుడు ఆలోచించి చైర్మన్గా కోదండరాం పెట్టేసి అన్ని సంఘాలని, అంతమంది పౌరులని, అన్ని కులాలని, అన్ని పార్టీలను ఒకే వేదిక తీసుకొచ్చే విధంగా ప్రయత్నం చేయడం వల్ల 100% సకల జనుల సమ్మె వచ్చింది, అనేక సాగర సమానం వచ్చింది. ఇవన్నీ వల్ల దాదాపు కేంద్ర ప్రభుత్వంలో యూపీఏ గవర్నమెంట్ దిగొచ్చింది, రాష్ట్రం ఏర్పడింది. దాని వెనుక ఎవరుండ్రు, దాని వ్యూహకర్త ఎవరు? మన కేసీఆర్ గారు. దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మేము కోదండరాం చిన్న చేసి మాట్లాడలేదు. దాని వ్యూహకర్త ఎవరు, దాని వెనుక ఉండి ఎవరు నడిపించరు, ఎవరిని యుద్ధమాన్ని ఒక ఉవ్వెత్తున లేపగలిగారు, ఆ ఉద్యమం వల్ల ప్రజలంతా రోడ్డు మీద రాగలిరా? కానీ టీజేసీ చైర్మన్గా కానీ, ప్రొఫెసర్గా కానీ, ఇప్పుడు తెలంగాణ జనసమితి అధ్యక్షులుగా కానీ ఆయనకంటూ క్రెడిబిలిటీ లేదంటారా? ప్రజల్లో నమ్మకం లేదంటారా? అభిమానం లేదంటారా? అది ఓటుగా రాదంటారా? ఇప్పుడు అభిమానం ఉండొచ్చు, కాదంటలేను. ఓటు బ్యాంక్ రాజకీయం డిఫరెంట్ ఉంటుంది, అభిమానం వేరుంటుంది. ఓటు బ్యాంక్ రాజకీయం మేము ఆయన అంటే గౌరవం లేదని చెప్పట్లేదు ఎక్కడ కూడా. ఆయన ఒక పార్టీ పెట్టుకున్నంత మాత్రం ఒక పార్టీ నాయకుడిని చూస్తుంది తప్ప టీజేఎస్ చైర్మన్గా మర్చిపోవాల్సిందే. టీజేఎస్ చైర్మన్గా ఉన్న రోజులు మొన్నటి దాకా ఉండే టీజేఎస్ పెట్టిన బిఫోర్ కంటూ ఉంటే మేము అందరూ గౌరవించాం. ఇప్పుడు ఒక ప్రత్యర్థి గారిని చూస్తాం తప్ప ఒక గౌరవం చూడాల్సిన అవసరం లేదు. ఒక రాజకీయ పార్టీ నాయకుని చూస్తాం. మీరా నేనా ఓటు ప్రజలకు పోతాం, మీరు చెప్పింది ఏంది, మీరు చేస్తుంది ఏంది, మేము చేస్తుంది ఏంది, మీరు చేయబోయేది ఏంది చెప్పుకునే అవకాశం కల్పిస్తారు. ప్రజలు మిమ్మల్ని ముఖ్యమంత్రిని కేసీఆర్ని విశ్వసిస్తారా లేదా కోదండరాం విశ్వసిస్తారా? కోదండరాం ఇంతకుముందుకు ఏం చేసిండు, ఇంతవరకు ఉద్యమంలో సరే ముందు నడవచ్చు, కానీ వెనక నడిపించింది ఎవరనేది కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. అంత మాత్రాన టీజే చైర్మన్ అంత మాత్రాన మనం 100% ఆయన ఓట్లు పెడతామని చెప్పి మేము చెప్పలేము.
100% ఇక్కడ పడుతుంది అని చెప్పి మాకు పూర్తి విశ్వాసం ఉంది. ఎందుకంటే 70 సంవత్సరాల్లో చేయలేని అభివృద్ధి 4 సంవత్సరాలు చేసినామని చెప్పి మేము పూర్తి విశ్వాసం. ప్రజలు కూడా గత ఎలక్షన్లో 4.5 సంవత్సరాల్లో బై ఎలక్షన్ చాలా వచ్చినాయి. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు వచ్చినాయి, మున్సిపల్ ఎలక్షన్స్ వచ్చినాయి, మా వరంగల్ పార్లమెంట్ ఉప ఎన్నిక వచ్చింది. చాలా సందర్భాల్లో కూడా మనకు 100% అత్యధిక మేయర్తో గెలిపించడం. దీని ద్వారా ఏం చేసినట్టే మీరు ఖచ్చితంగా మాకు అవకాశం ఇస్తారు, ప్రజల్లో బాగా విశ్వాసం ఉంది, ముఖ్యమంత్రులు మంచి సంక్షేమాలు చేస్తారు. మన గత ఈ 29 రాష్ట్రాల ముఖ్యమంత్రులను వేరే చేసుకుంటే మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారికి నెంబర్ 1 స్థానం వచ్చింది. సంక్షేమ పథకాలు నెంబర్ 1 ఉంది, అభివృద్ధిలో నెంబర్ 1 ఉంది. సో ఖచ్చితంగా ప్రజలు అందరి ఎవరికి ఉప ఎన్నికల గెలుపు పార్టీ బలపడ్డది అనుకోవాలా, లేకపోతే 5 సంవత్సరాలు ఎన్నికలు వచ్చినా మ్యాండేటరీ ప్రజలు ఇచ్చారు అనుకోవాలా? మేము దాదాపు ఉప ఎలక్షన్లో బీజేపీకి చూసినాం. మొన్నటి ముఖ్యమంత్రి గారు సంబంధించిన లోక్సభ సంబంధించిన యూపీలో ఆయన ఓడిపోవడం జరిగింది. మరి అట్లంటే గవర్నమెంట్ అక్కడే యూపీ గవర్నమెంట్ అది ఇదే ఉంది, బీజేపీ గవర్నమెంట్ ఉంది కదా. మరి అట్లంటే అప్పుడు వాళ్ళు కూడా గెలవాల్సిన అవకాశం ఉంది. ఆయన సొంత లోక్సభ ఉన్న పార్లమెంట్ ఓడిపోయిందంటే ఒకసారి ప్రజలు అనుకుంటే, ప్రజలకు ఇబ్బంది అనిపిస్తే ప్రజలు నువ్వు ఎన్ని చెప్పినా ఓట్లు అయ్యే పరిస్థితి లేదు. ప్రభుత్వం అంత మాత్రం ఓట్లు వేసి గెలిపిస్తారు అనుకోవడం కరెక్ట్. వరంగల్ ఉప ఎన్నిక ఎంత మెజార్టీ అంటే 4 లక్షల పైచలకు మెజార్టీ రావడం అనేది గొప్ప విషయం. కస్నూరు దయాకర్ గారికి ఆయనకు రాజకీయ గతంలో ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఒక శిల్పి, తెలంగాణ తల్లి రూపశిల్పి, ఆయన ముఖ్యమంత్రి గారు ఉద్యమం పెట్టడం జరిగింది. దాని ద్వారా ఎంత మెజార్టీతో గొప్ప మెజార్టీ వచ్చిందంటే ఆ రోజున పార్టీ మీద విశ్వాసం, ముఖ్యమంత్రి గారి విశ్వాసం, సమర్థవంత నాయకత్వం. వరంగల్ పోరాటాల గడ్డ మనకు తెలిసింది. తెలంగాణ పోరాటంలో వరంగల్ది కీలకమైన స్థానం. అది తెలంగాణ సెంటిమెంట్ వే చూడాలా, లేకపోతే పార్టీ బలోపేతమైందని చూడాలా? సింపుల్ చెప్తున్నాను. అచ్చంపేట అని చెప్పేసి ఒక చిన్న టౌన్ అది. దాంట్లో 23 మున్సిపాలిటీలు ఉంటాయి, 23 వార్డులు ఉంటాయి. కౌన్సిలర్ అంటారు, 23 వార్డు కౌన్సిలర్ ఉంటే 23కి 23 టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ గెలిచిందంటే పార్టీ మీద ఎంత 23 సెగ్మెంట్లో గెలిచిందంటే ఒకసారి సింపుల్. అసలు అచ్చంపేటకు, హైదరాబాద్కు, వరంగల్కు, కరీంనగర్కు అసలు మనం వరంగల్ కరీంనగర్ ఉద్యమాలకు వెళ్ళే ఒక చైతన్యం ఉందనుకుంటాం కదా. అచ్చంపేట లాంటి మైబూర్ వెనుకబడిన ప్రాంతం కూడా 23 సెగ్మెంట్లు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్ గెలిచిరంటే దీన్ని బట్టి ప్రజలకు ప్రభుత్వం మీద అంటే కేసీఆర్ టీఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకాన్ని ఒకసారి మనం గుర్తు తెచ్చుకోవాల్సి. ఇంతకన్నా ఎగ్జాంపుల్ ఉదాహరణ ఏది చెప్పుకోవాల్సిన అవసరం. ఖైరతాబాద్ నియోజకవర్గానికి సంబంధించి మీ ప్రత్యర్థి అడిగితే ఎవరని చెప్తారు? బీజేపీ అభ్యర్థి అని చెప్తారా, మహాకూటమి చెప్తారా? ఇంకా మహాకూటమి ఇంకా ఇప్పుడు ప్రజెంట్ అయితే మహాకూటమి అయితే లైన్లకు రాలేదు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థి లేడు, మహాకూటమికి సంబంధించిన టీడీపీకి అభ్యర్థి లేడు, టీజేఎస్కి అభ్యర్థి లేడు. ఇప్పుడు ప్రజెంట్ బీజేపీకి సంబంధించిన అభ్యర్థి ప్రజెంట్ తాజా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రరెడ్డి గారు ఉండడం జరిగింది. సరే రేపు పొద్దున ఆయన ఇప్పుడు ఈ మధ్యకాలంలో 4.5 సంవత్సరాల తర్వాత కనపడకుండా రాష్ట్ర కాన్స్టిట్యున్సీ ప్రజలు కనపడకుండా పోయి ఈ 5-6 నెలల నుంచి గుళ్ళు, గోపురాలు, స్కూల్ బ్యాగులు, సైకిల్ అని చెప్పేసి ఏదో కొత్త కాన్సెప్ట్లు పెట్టేసి హడావుడి చేస్తుంది. అది ఎన్నికలు వస్తున్నాయి కానీ సందర్భంగాన్ని బట్టి అంత గతంలో ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ ప్రజలలో ఎలాంటి ఇబ్బంది వచ్చినా కూడా పట్టించుకోలేదు. 100% మేము మన గుండె చేసుకు చెప్తున్నాం. ప్రతి నిమిషం ప్రజలలో ఉన్నాం. ప్రతి సాగుకు పోయినా, ప్రతి పెళ్లికి పోయినా, ప్రతి చిన్న పెద్ద ఫంక్షన్ లేకుండా ప్రతి దానికి అకేషన్కి అటెండ్ అయినా. ఆయన ఎక్కడ లేడు, 4 సంవత్సరాలు కనవాలి. ఈ 5-6 నెలల నుంచి ఏదో హడావుడి చేస్తుండు. ఆయన మనిషికి ఇంటికి 1 కిలో బంగారం ఇచ్చినా కూడా గెలిచే పరిస్థితి లేదు. ప్రజల విశ్వాసం పోయింది. తప్పకుండా ముందస్తు ఎన్నికలకి టీఆర్ఎస్ ప్రభుత్వం వెళ్ళటం వల్ల కాంగ్రెస్ కొంత బలంగా పుంజుకుంది, యాక్టివ్ అయింది, కట్టన్ రేట్ చేస్తుంది అని కనిపించట్లేదా మీకు? అసలే లేదండి. మీరు ఊహాజంతాలు మాత్రమే కొంత మీడియా అనుకోండి, కొంత ప్రతిపక్షాలు వాళ్ళు అనుకుంటారు గొప్ప అవుతున్నాం అనుకుంటచ్చు. కానీ ఎక్కడ లేదు. టీఆర్ఎస్ పార్టీకి 0.1% కూడా తగ్గలేదు. ఇంకా రోజు పెరుగుతుంది. ముఖ్యమంత్రి గారు ఇంకా బయటకు వచ్చి మీటింగ్లు పెట్టండి. ఈ ఉన్నదానికంటే ఇంకా నా 10 ఇంతలు అయితే ఎక్కువ అవసరం ఉంది, అవకాశం కూడా ఉంది మాకు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చేసిన సంక్షేమం చెప్తాడు, రేపు రాబోయే 5 సంవత్సరాలు చేసే అభివృద్ధి కూడా చెప్పే పరిస్థితి ఉంది. కాబట్టి 100% మేము పెన్షన్లు కానీ, ఎవరు చేయని పెన్షన్లు కానీ అనేక సంక్షేమ పథకాలు చెప్తే పెద్ద లిస్ట్ ఉంటుంది. 1000 రూపాయలు ఒక్కసారే చూడండి. 1500, అదేవిధంగా వృద్ధాప్య పెన్షన్లు 1000 రూపాయలు. గతంలో 200, 500, 500 నుంచి 1000 చేశారు. సంతోషం. 200 ఉండే, 200 నుంచి ఒకేసారి 1000 రూపాయలు, 500 లేకుండా నేను ఒప్పుకుంటాను. 200 నుంచి 1000 రూపాయలు చేస్తే సంతోషం. దాంట్లో కిటుకు గతంలో భార్యాభర్తలు వృద్ధ దంపతులు ఉంటే ఇద్దరికి వచ్చాయి, 400 వచ్చాయి. మీరు ఒకళ్ళు తీసేసి ఒకళ్ళకి ఇవ్వడం జరిగింది. తప్పు, అవాస్తవం చెప్తున్నాండి. చాలా సందర్భాలు చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మీ కంప్లైంట్ ఊరికే రాజకీయ నాయకులు మాట్లాడే మీరు మైండ్లో పెట్టుకోవద్దు. ఒకసారి రికార్డు ప్రకారం చూడండి. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి ఎన్ని లక్షలకు పెన్షన్లు వచ్చేటివి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 1000 రూపాయలు పెన్షన్ ఎంతమందికి ఇస్తారు? ఒక్కసారి బేరీ చేసుకోండి. దీనికి వ్యత్యాసం ఉందంటే మీరు ఏ ఛాలెంజ్ కానీ రెడీ, ఏ దానికైనా రెడీ ఉంటాం మేము.
అది ఊరికే ప్రతిపక్షాలు చేస్తారు, ఇద్దరికి పోయింది ముగ్గురికి వచ్చి ఇద్దరు నుంచి తీసేసి ఒకరికి ఇచ్చారని చెప్పేసి అవాస్తవాలు. ఒక్కసారి రికార్డు చూసుకోండి, నేను చెప్పడం కాదాడ. ఒకసారి తెలంగాణ గవర్నమెంట్ దగ్గర రికార్డు ఉంది. అప్పుడు తెలంగాణ ప్రాంతంలో ఎన్ని పెన్షన్లు ఇచ్చేవారు, ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఎన్ని పెన్షన్లు ఇస్తారు, ఏమాత్రం తగ్గినా మీరు చెప్పండి. ఇంకా దానికి తోడు ఇంకా ఒంటరి మహిళలకు ఇచ్చినాం, బోధకాలకు ఇచ్చినాం, బీడీ కార్మికులకు ఇచ్చినాం, ఇన్ని ఇస్తుంటే ఇంకా మీరు అట్లా చేయండి. అసలు 100% ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అనుక్షణం ప్రజల గురించి ఆలోచిస్తారు. ఎవరికి ఇబ్బందులు ఉండవు. ఒంటరి మహిళలు చాలా సందర్భం ఏ ప్రభుత్వం పట్టించుకుని ఒంటరి మహిళలు గతంలో హస్బెండ్ అనికారణల వల్ల వెళ్ళిపోయినా కూడా సరే వైఫ్ మీద వదిలిపెట్టిపోయిన వాళ్ళకి దిక్కులేని పరిస్థితి ఉండే, కానీ ప్రభుత్వం దిక్కైంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు దిక్కయ్యారు, కేసీఆర్ గారు దిక్కయ్యారు, వాళ్ళకి 1000 రూపాయలు ఇస్తే చాలా సంతోషంగా ఉన్నారు. ఈ దాదాపు 45 లక్షల మంది పైచలకు ఇక సంక్షేమ పథకాలు అందుతున్నాయి. వాళ్ళే ఆదర్శం, వాళ్ళే ప్రజలు ముందుకు వచ్చి ఓట్లేస్తని చెప్తున్నాను. నేను ప్రతిరోజు ఇంటింటికి టీఆర్ఎస్ అనే కార్యక్రమంలో దాదాపు 3-4 నెలల నుంచి తిరుగుతున్నా. ప్రతి వార్డు ప్రతి గల్లీ తిరుగుతున్నా. చాలామంది పేదవారు పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు వచ్చి అయ్యా మా కొడుకు కేసీఆర్ గారు ఇస్తారు 1000 రూపాయలు, తద్వారా కొంచెం మాకు మెడిసిన్ కానీ కొంచెం బియ్యం కిలో రూపాయల బియ్యం చొప్పున తీసుకొచ్చుకుని నాకు తింటున్నాం అయ్యా, మా పెద్ద కొడుకు చల్లగా ఉండాలి, ఇంకా ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకా ఉండాలి, సలకాలం ఉండాలని చెప్పి కోరుకుంటున్న సందర్భం. మణిగోర్ధన్ రెడ్డి గారు 2009 నుంచి దాదాపు మీరు ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. 2009 నుంచి 14 వరకు మీరు ఉన్నారు. 14లో కంటెస్ట్ చేశారు, ఓడిపోయారు. 14 నుంచి ఇప్పుడు దాకా కూడా ఖైరతాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. గతంతో పోలిస్తే మీకు వ్యక్తిగతంగా ప్రజాదరణ ఎలా ఉంది? నిజంగా కేసీఆర్ గారి దయ, దేవుడు తర్వాత దేవుడు, మా తల్లిదండ్రుల తర్వాత కేసీఆర్ గారు నాకు లైఫ్ రాజకీయ జీవితాన్ని ఇచ్చిండు. 100% నేను ఎవరో తెలియని వారు జస్ట్ తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తుంటే సందర్భంలో ముఖ్యమంత్రి అప్పుడు ఉద్యమ నాయకుడు మనం గమనించి ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. తద్వారా ఈరోజు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ప్రతి చిన్న పిల్లగాడిని దాదాపు 6 సంవత్సరాలు 7 సంవత్సరాల పిల్లగాడు కూడా అరే ఎంజీఆర్ అని చెప్పి లేదా మనకోడని వచ్చిందని చెప్పి గుర్తుపట్టే స్థాయికి వచ్చినట్టు అది అంత కేసీఆర్ పుణ్యమే. ఖచ్చితంగా మా జీవితంలో ఇంకో 10 జన్మలు ఎత్తినా కూడా కేసీఆర్ రుణం తీర్చుకోలేను. కంపల్సరీ కూడా అప్పటి 2014 బిఫోర్ వేరు, మనగోడదండి వేరు. 2000 ఓడిపోయిన తర్వాత ఈరోజు ప్రతిరోజు పని అన్ని ఫంక్షన్లకు అన్ని చావులకు అన్నిటికీ ప్రజలకు నేను చెప్తున్నాను. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 12 గంటలకు మా ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీ ఆఫీస్ ఓపెన్ ఉంటుంది. మధ్యాహ్నం పూట మా దగ్గర లంచ్ ఉంటుంది. ఎంతమంది కార్యకర్తలు వచ్చినా మా తింటుంటారు, నాతో పాటు ఉంటారు, నేను వాళ్ళతో పాటు తింటుంటా. చెప్తున్నా దాదాపు 14 గంటలు ప్రజలతోనే ఉంటాను నేను. ప్రతి ఆఫీస్లో కూడా గ్రీవెన్సీలు నడుస్తూనే ఉంటుంది. మార్నింగ్ కంటిన్యూ పొద్దు నుంచి రాత్రి దాకా కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది. చాలా వందలాది మంది వస్తుంటారు రోజు. నేను కూడా ప్రతిరోజు కాన్స్టిట్యూన్సీలో ప్రతిరోజు 2-3 గంటలు తిరుగుతూనే ఉంటాను. ప్రజలతోటి 100% మమేకమైన ప్రజలు నన్ను 100% ఆశీర్వదిస్తారు. ఖచ్చితంగా మన్నకూడదన్నట్టు క్యాండిడేట్ వస్తే 100% గెలిపిస్తాం, మంచి మెజార్టీ గెలిపిస్తాం. నాకు కూడా పూర్తి విశ్వాసం ఉందండి. మంచి 20-25 వేల పైచిలకు మెజార్టీతో గెలుస్తామని చెప్పి నమ్మకం ఉంది. అభిమానం ఓటుగా మారే అవకాశం ఉందా? ప్రజలే కోరుకుంటారు కండి. ఈ అభిమానం అంటే నేను ప్రతి ఏదైనా చిన్న ఇష్యూ జరిగినా కూడా పోయిన సందర్భంలో లేదా పోలీసు అయితే నిమిషంలో రెస్పాండ్ అయిన వాళ్ళు, లేదా ఫోన్ చేస్తే నేను ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడి నీకు ఇంకా నేను చెప్తా పోలీస్ స్టేషన్లో పోతావు, లేకపోతే ఎంఆర్ఓ సమస్యల పరిష్కారం అనేది జరిగింది. ఇమీడియట్లీగా స్పందన. కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కొంతమంది నాయకులు కానీ పిఎల్తో ఫోన్ ఎత్తడం, లేదా ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టడం, ఫోన్ రెస్పాండ్ కాకపోవడం, సైలెంట్ చేసి పెట్టి ఉండేది. కానీ నేను ఎప్పుడు కాదు, రాత్రి 2 గంటలకు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేస్తా, దానికి సంబంధించిన అధికారులతో మాట్లాడుతుంటారు. నా వీలైనంత వరకు నేను ఎమ్మెల్యేని కాకపోయినా సరే నాకు వీలైనంత వరకు 100% వాళ్ళకు సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తుంటాను. ప్రతి సాగుకు కూడా నేను అటెండ్ అయినా, ప్రతి సాగుకు కూడా నా తోచినంత వరకు నేను సహాయం కూడా చేసిన సందర్భం ఉంది. నేను ఎక్కడ ప్రజలు నా సొంత ఇంటి కుటుంబ సభ్యులైనా భావించాను. వాళ్ళు కూడా నా 2.5 లక్షల ఓటర్స్ ఉన్నారు, దాదాపు 5 లక్షల మంది ప్రజలు ఉన్నారు. వాళ్ళు కూడా సొంత ఒక ఇంట్లో తమ్ముడు గానో ఒక కొడుకు గానో ఒక అన్నదమ్ములు కానీ చూస్తున్నారు. ఎక్కడ కూడా నాకు ఎలాంటి ఇబ్బందులు లేదండి. సంతోషంగా అందరం మిడిపోయినాను. అందరూ నాకు అన్నదమ్ములుగా భావిస్తున్నాను. నీళ్లు నిధులు నియామకాలు అనే స్లోగన్తో ఉద్యమ పార్టీగా ఉన్న ఆ రోజు బైఫర్కేషన్ అయిపోయిన తర్వాత ఇది రాజకీయ పార్టీగా కొనసాగుతుందని మీ నాయకులు ప్రకటించడం జరిగింది. ఏదైతే నీళ్లు నిధులు నియామకాల కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలి అని మీరు ఏదైతే నినాదించారో, ఈ నినాదంలో నియామకాలు ఉద్యోగాలు 1,00,000 ఉద్యోగాలు ఇస్తాన సందర్భం, మరి దాంట్లో ఈరోజు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిన సందర్భం, ఆ విషయంలో కొంత పార్టీ మీద వ్యతిరేకంగా ప్రజలు ఉన్న సందర్భం కాదా? నా ప్రతిపక్షాలు చెప్పింది వాస్తవాల్లో వినకుండా నేనేమంటానంటే వాస్తవంలోకి వస్తే ముఖ్యమంత్రి గారు ఈ 4.5 సంవత్సరాల్లో దాదాపు మన కొత్త రాష్ట్రం వచ్చింది, ఒక పురుడు పోసుకున్న రాష్ట్రాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఆ కేంద్ర ప్రభుత్వ సహకారం ఎంతుందో మీకు తెలుసు. దాదాపు ఒక ఐఏఎస్లు ఐపీఎస్లు అలాట్ చేయడానికి దాదాపు 8 నెలల నుంచి 1 ఇయర్ పట్టింది. మీరు అర్థం చేసుకుంటారని.
ఆ 1 ఇయర్ తర్వాత మనం ఒక 1 by 1 స్టార్ట్ చేసుకుంటూ ఐఏఎస్ నియామకం అనేది కేంద్ర స్థాయిలో జరిగేదే, ఒక తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రాబ్లం కాదు, అది అన్ని రాష్ట్రాలకి ఉన్న ప్రాబ్లమే. కొత్త రాష్ట్రం వేరే రాష్ట్రాలు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన కానీ వేరే రాష్ట్రాలు కానీ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నారు, ఐఏఎస్లు ఉంటారు. కాబట్టి ఈ కొత్త రాష్ట్రం కాబట్టి కొత్తగా రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఒక 7 నెలల సంవత్సరం బట్టి దానికి లాగింది. కొత్త రాష్ట్రం నిలదొక్కొని ఒక్కొక్క వివిధ శాఖలు ఎక్కడ 1,07,000 మాట ఉన్న మాట వాస్తవమే. మేము ఈ 3 సంవత్సరాల దాదాపు 35,000 పైచలకు ఉద్యోగాలు రిక్రూట్మెంట్ జరగడం జరిగింది. దాదాపు 60,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఏ శాఖలో ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయో వెరిఫై చేస్తూ టీఎస్పీఎస్ ద్వారా గంట చక్రపాణి ద్వారా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ఇస్తూ ఇంటర్వ్యూలు చేస్తూ రాత పరీక్షలు చేస్తూ రిక్రూట్మెంట్ జరుగుతూనే ఉంది. ఎక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయలేదు. కొంత ప్రతిపక్షాలు ఏదో యువతను రెచ్చగొట్టే విద్యార్థులను రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తుంది తప్ప వాళ్ళకు కూడా తెలుసు ఒక మూస పద్ధతిలో గతంలో ఏదో 50 సంవత్సరాల కింద మూస పద్ధతిలో రిక్రూట్మెంట్ లేదు. ఈరోజు సిస్టమ్ ఉంది, ఓ రాజ్యాంగం ఉంది. ఓ సిస్టమ్ ప్రకారం ఎట్లా రిక్రూట్మెంట్ చేసుకోవాలి, దానికి ఎలిజిబుల్ ఏంది, దానికి ఏం రాత పరీక్షలా ఎంట్రన్సా ఇవన్నీ టెస్ట్ సిస్టమ్ ప్రకారం కంటిన్యూ అయితేనే ఉంది. ఎక్కడ కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేయలేదు. డిఎస్సీలు అన్నీ ఎవరికారి ఏదో విధంగా ప్రతిపక్షంలో కానీ నోటికి ఎట్లా వస్తారో మాట్లాడి ఏదో ప్రజలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. కానీ గతంలో 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉండే ఎన్ని ఉద్యోగాలు చేసి మీకు తెలుసు. ఒక డిఎస్సీ తప్ప ఏమైనా చేసిరా? చేసిన సందర్భంలో నియోజకవర్గానికి సంబంధించి డబుల్ బెడ్రూమ్ అనేది టీఆర్ఎస్ ప్రభుత్వం చాలా ఎస్టాబ్లిష్ చేసి దాన్ని విస్తృతంగా ఆ స్లోగన్ మాత్రం తెలంగాణ కాదు దేశవ్యాప్తంగా ఆ స్లోగన్ వినిపించేటి చేసింది. ఇది మీరు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న డబుల్ బెడ్రూమ్ ప్రాజెక్టు ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఎన్ని శంకుస్థాపనలు జరిగినాయి, ఎన్ని ఇళ్ళు కట్టేయడం జరిగింది? ప్రతిష్టాత్మక తీసుకున్న మాట వాస్తవం. ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అన్నీ తీసుకున్నారు. ఈరోజు ఖైరతాబాద్ కాన్స్టిట్యూన్సీలో ముఖ్యంగా హైదరాబాద్ నడిబొడ్డు ఉంది. అన్నీ ఏదైతే గవర్నమెంట్ ప్లేసులు ఉన్నాయో ఆ గవర్నమెంట్ ప్లేసులన్నీ కొంతమంది కాంగ్రెస్ హయాంలో ఉన్న సందర్భంలో టీడీపీ అయిన సందర్భంలో ఉంది. కొంతమంది ముస్లింలు కానీ కొంతమంది రౌడీ షీటర్లు కానీ కొంతమంది రాజకీయ నాయకులు కానీ అన్నింటి మీద గవర్నమెంట్ ప్లేసులలో కూడా కేసులు వేసేసి కోర్టులో పెండింగ్ ఉండడం జరిగింది. ఎక్కడైతే వేకెన్సీ ఉన్నాయో ఖైరతాబాద్లో ఉన్న ఖైరతాబాద్ డివిజన్లో ఇందిరానగర్లో డబుల్ బెడ్రూమ్ కట్టడం జరుగుతుంది. రోడ్ నెంబర్ 46 జూబ్లీస్లో 46లో 1.5 ఎకర్లు కట్టడం జరుగుతుంది. సింగాడికుంటలో కూడా ప్లేస్ వెరిఫై చేసింది. ఒక 3-4 ప్రాంతాలలో డబుల్ బెడ్రూమ్ కట్టడానికి ప్రభుత్వం అన్ని విధాలు చర్యలు తీసుకుంటే సైట్ క్లీన్ అవుతుంది. ఆల్రెడీ ఖైరతాబాద్లో వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. స్లాబ్ కూడా నడుస్తున్నాయి. ప్రభుత్వం ఎక్కడ కూడా నిర్లక్ష్యం చేయట్లేదు. కొంతమంది ఎందుకంటే 70 సంవత్సరాలు జరిగిన అభివృద్ధి 4 సంవత్సరాలు జరుగుతున్నందుకు అందరం ప్రతిపక్ష పార్టీతో పాటు యువతతో పాటు విద్యార్థులతో పాటు అందరం కూడా స్వాగతించాలి. సూచనలు ఇవ్వాలి. అంతే తప్ప ఏం జరిగింది మీరు అప్పుడు ఇస్తానుగా ఇప్పుడు ఇస్తాను లక్ష డబుల్ బెడ్ అంటే దాదాపు 60-70 వేల ఇండ్లు కన్స్ట్రక్షన్ నడుస్తున్నది. మీరు గతంలో 70 సంవత్సరాల నుంచి చూస్తే ఇప్పటివరకు బట్టల గురించి బాధపడేవాళ్ళే, పేదరికం తిండి గురించి బాధపడేవాళ్ళే, ఇప్పుడు మకాన్ గురించి అంటే ఇల్లు గురించి బాధపడేవాళ్ళే. మీరు నిజంగా కూడా పరిపాలించి కాంగ్రెస్ పార్టీ కానీ గతంలో టీడీపీ పార్టీ కానీ సక్రమంగా పరిపాలించుంటే ప్రజలను దృష్టిలో పెట్టుకుని ఉంటే ఈరోజు ఇంకా కూడా గుడ్డ కొరకు ఏడ్చే పరిస్థితి వస్తుందంటే అలాంటి పరిస్థితి ముఖ్యమంత్రిగా తీయట్లేదు. 1 by 1 ఏదైతే తెలంగాణ ప్రజలకు కావాలో తెలంగాణ ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందో ఎరిగిన వ్యక్తి ఖచ్చితంగా కూడా ఆ దిశగా అడుగులేస్తుండు. ఇంకొక 5 yearsలో కంప్లీట్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పేదవాడికి ఇల్లు ఇచ్చే విధంగా ప్రభుత్వం కృషి చేస్తుంది. గతంలో 2014కు సంబంధించి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా పెట్టారు KG to PG. అంటే సామాన్యులు కానీ మధ్యతరగతి ప్రజలు కానీ ఎవరైనా ఉన్నత వర్గాల పిల్లలతో పాటు సమానంగా కార్పొరేట్ విద్య అందించాలి. కార్పొరేట్ విద్య అందించినప్పుడే దేశ ప్రగతి బాగుంటుంది, ఈనాటి బాలలే రేపటి పౌరులు అన్న ఆర్యోక్తికి నిజమవుతుందని తెలంగాణ ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. KG to PGకి సంబంధించి మీరు తీసుకున్న ప్రణాళిక లేదు. సాక్షాత్తు ఆ విషయంలో మేమే ఫెయిల్యూర్ అయ్యామని చెప్పడం జరిగింది. ఆ KG to PG అనేది మేము చేయలేకపోయామని చెప్పిన సందర్భం ఎవరు చెప్పారు? అది మేము ఎప్పుడు చెప్పలేదు. KG to PG దాని దిశగా అడుగులేస్తున్నాం. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాం. గురుకుల పాఠశాల దాదాపు లేదండి. ఎంతో ఈ 70 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రం ఇంత అన్ని డిపార్ట్మెంట్లో వెనుకబడి నెట్టివేయబడింది. ఒక్కొక్కటి ఎంత సమకూర్చుకోవడానికి అంత ఇబ్బందులు తీసేయడానికి ఇవన్నీ సెట్ చేయడానికి కాస్త టైం పట్టింది. దాంట్లో KG to PGలో భాగంగానే గురుకుల పాఠశాల దాదాపు 640 పైచలకు గురుకుల పాఠశాల పెట్టింది. మైనార్టీ గురుకుల పాఠశాలలు, మహిళా గురుకుల పాఠశాలలు, బీసీల గురుకుల పాఠశాలలు ప్రతి మండలానికి గురుకుల పాఠశాల పెడుతున్న ప్రభుత్వం ఎంత? గతంలో 70 సంవత్సరాల్లో కాంగ్రెస్ పాలించిన ఎన్ని పార్టీలు పరిపాలించి ఎన్ని గురుకులాలు ఉండే ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ ఇప్పుడు ఎన్ని గురుకుల పాఠశాలనే? ఒక్కొక్క గురుకుల పాఠశాలలో దాదాపు ఒక్కొక్క స్టూడెంట్ మీద 1,25,000 రూపాయలు ఖర్చు పెడుతున్న ప్రభుత్వం ఏదైనా దేశంలో ఉందంటే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్
తయారవు. గుండెల మీద చెప్తే గొప్పగా చెప్పుకుంటాం మేము. నిజంగా కూడా ఇట్లాంటి ముఖ్యమంత్రి ఉండడం వల్ల చాలా గొప్పగా పరిపాలిస్తున్నాం. స్టూడెంట్స్ కూడా కార్పొరేట్ ధీటుగా ఎక్కడైనా కార్పొరేట్ కనుక 10 మెట్లు ఎక్కువనే స్టడీ అందిస్తుందో ప్రభుత్వం ఏంటంటే మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పుకోకపోదు. ఇంకా కేజీ నుంచి స్టార్ట్ చేయాల్సిన ఇప్పుడు 5వ 6వ 6th నుంచి ఉంది. అది 1st నుంచి 5th వరకు ఇంకా నెక్స్ట్ సెషన్లో కంపల్సరీ పెడతాం. అందరినీ ఆదుకునే ప్రభుత్వం ఏదంటే మన టీఆర్ఎస్ ప్రభుత్వం చెప్పుకోకపోదు. ముఖ్యంగా మీరు నీళ్లు నియామకాలు నిధులు ఈ మూడింటికి సంబంధించి నీళ్ల విషయానికి వచ్చేసరికల్లా మిషన్ భగీరథ కూడా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు. ఇలాంటి ప్రాజెక్టులో ఖైరతాబాద్కు సంబంధించి ప్రతి ఒక్క బస్తీలో అందరికీ ట్యాప్స్ ఉన్నాయా, చేరాయా? ఆల్రెడీ హైదరాబాద్లో ప్రతి ఇంటికి ట్యాప్స్ ఉన్నదండి. అది దాని మాట. ఇప్పుడు ఇదంతే మిషన్ భగీరథ విషయంలో మిషన్ అన్ని హైదరాబాద్లో ఎక్కడ డే బై డే ఆల్టర్నేట్ వస్తుంది. మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన గోదావరి నీళ్ళు వచ్చిన తర్వాత రోజు కొన్ని బస్తీల్లో రోజు కూడా ట్రయల్ రన్ కూడా నడుస్తుంది. అందరూ వద్దు మాకు అసలు నీళ్ళు రోజు వద్దని చెప్పుకున్న పరిస్థితి కూడా ఉంది. ఈరోజు మిషన్ భగీరథ విషయంలో ప్రాజెక్టు స్టార్ట్ చేయడం జరిగింది. ప్రతిష్టాత్మక దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ రాష్ట్రం చేయని విధంగా ఈ మిషన్ భగీరథ చేయడం జరిగింది. దానివల్ల రోగాలు మన 70% రోగాలు వాటర్తో వస్తున్నాయని మన అందరూ తెలిసిన విషయమే. కానీ ఏ ప్రభుత్వం కూడా మంచినీరు కల్పించాలి, ₹10 నీళ్ళు అందించాలి, ప్రతి పేదవాడు కూడా ఆ నీళ్లు తాగాలని చెప్పి ఆలోచన లేదు. మనం చూస్తుంటాం ప్రతి బస్తీలో కూడా ₹30 ₹40 క్యాన్ కొనుక్కొచ్చుకుంటాడు. అది ఎంతవరకు ప్యూరిఫైడ్ వాటర్ ఏందనేది తెలియని పరిస్థితి. అలాంటి పేదవాడు కూడా ఇబ్బంది కలిగించాలి. ప్రతి రాష్ట్రంలో ప్రతి పేదవాడు కూడా ప్రతి మనిషి కూడా ఆ మిషన్ భగీరథ నీళ్ళు తాగాలనే ఉద్దేశంతో ప్రతిష్టాపన తీసుకున్న ప్రభుత్వం దాని ₹1,000 కోట్ల ఖర్చు పెట్టేసి ఆల్రెడీ 90% వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా 10% బ్యాలెన్స్ ఉంది, అది కంప్లీట్ చేస్తాం. ఒకటి సాగునీటి ప్రాజెక్టుల విషయం చెప్తున్నా. సాగునీటి ప్రాజెక్టులు దాదాపు 70 సంవత్సరాలలో ఎన్ని ప్రాజెక్టులు కట్టడం జరిగిందో ఒక్కసారి మనం గుర్తు చేసుకుందాం. నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్ట్, పులిచింతలు ఎన్ని సంవత్సరాలు పెట్టిందో మొన్న కంప్లీట్ అయిపోయింది. అది శ్రీశైలం ప్రాజెక్ట్ ఎన్ని సంవత్సరాలు కట్టడం, ఆ కట్టడాల వల్ల ఏ తెలంగాణ ప్రాంతం ఒరిగింది ఏంది, జూలార్ ప్రాజెక్టు వల్ల ఎంత నష్టం జరిగింది అని చెప్పుకుంటూ ఎన్ని సంవత్సరాల కొద్దిగా మనం మైబునాల నెట్టెంపాడు ఈ చిన్న ప్రాజెక్టు కూడా 10 సంవత్సరాల అధికారంలో ఉన్నా కూడా కోయిల సాగర్ నెట్టెంపాడు ఈ 10 సంవత్సరాలు వేసి కూడా కంప్లీట్ చేయని పరిస్థితి ఉంది. చిన్న ప్రాజెక్టులు కూడా. కానీ మన ప్రభుత్వం చెప్తాను సాగునీటి ప్రాజెక్టు ఇంపార్టెంట్. 1 ఎకరాలు నీరు అందించాలని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు కట్టడం జరుగుతుంది. కోయిల సాగర్ నెట్టెంపాడు ఇవన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. మహబూబ్నగర్ జిల్లాలో 8 లక్షల ఎకరాల పైచలు నీళ్ళు అందించడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి 152 అడుగులకి గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి 152 అడుగులకి పర్మిషన్ ఉంది. ఆ రోజు మహారాష్ట్రతో ఉన్న 1-2 విభేదాలు మినహాయిస్తే. కానీ ఇప్పుడు 148కి 4 అడుగులు కుదించడం జరిగింది. 4 అడుగుల వల్ల అనేక టీఎంసీలు నష్టపోతుంది తెలంగాణ ప్రాంతం. దానికి అంతకుముందు సీతారాం ప్రాజెక్టు 11 నెలలు కంప్లీట్ చేసింది. ఎంత అసలు అద్భుతం అంటే ఎవరు కూడా ఊహించని విధంగా 11 నెలల్లో కంప్లీట్ చేసి దాదాపు 60,000 ఎకరాలకు నీరు అందిస్తుందంటే ముఖ్యమంత్రిగా చిత్తశుద్ధి, ఇక్కడ ముఖ్యమంత్రి పట్టుదల. రైతాంగానికి ఆదుకోవాలి, రైతాంగం నీరు అందించాలి, ప్రతి తెలంగాణలో ఉన్న ప్రతి సెంటు ఎకరం గుంట భూమి కూడా నీరు అందించాలి ఉద్దేశంతో అనేక ప్రాజెక్టులు కట్టడం జరుగుతుంది. ఆ దిశగా అన్ని అడుగులు లక్షలాది ఎకరాలు నీరు అందిస్తున్నాయి. ఒకటి నెంబర్ 1. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి 152 మీటర్ల ఎత్తున కొరకు తెలంగాణ అప్పుడున్న ఉమ్మడి రాష్ట్రం కూడా కొట్లాడడం జరిగింది. మహారాష్ట్రలో ఒప్పుకోకపోవడం జరిగింది. దానివల్ల ఎన్ని సంవత్సరాలు తాత్సారం చేసింది, దానివల్ల ఏం సాధించిందో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాలి. మహారాష్ట్ర ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ లాలుచిపడే 148కి ఒప్పుకున్నది అనేది ఆరోపణ. ఇందులో లాలుచి ఎందుకండి? కొట్లాడితే ఇప్పుడు మన ఇద్దరం కొట్లాడుతాం. ఎన్ని రోజులు కొట్లాడతాం? అట్లా ఒకసారి కూర్చొని సార్ మీకు ఇబ్బందులు ఏముంది, మీకు దానివల్ల 152 మీటర్లు ఇస్తే పర్మిషన్ ఇస్తే రతన్ చట్టా ఫలితం దక్కుతుందా? 148కి ఒప్పుకుంటే దాని ప్రతిఫలం సాకారం అవుతుంది. 100% అవుతుంది కదా చెప్తున్నా. 152 మీటర్ల వల్ల మీకు వచ్చే నష్టం ఏముంది? వాళ్ళు చెప్పారు వీళ్ళు పలానా ప్రాంతం మునిగిపోతుంది, పలానా గిరిజన ప్రాంతం మునిగిపోతుంది, దానివల్ల మాకు ఇబ్బంది అవుతుందంటే సార్ అట్లా కాదని చెప్పేసి కొంత ఒక మెట్టు కిందికి దిగైనా సరే ఆ కళ సహకారం చేసుకోవాలనే ఉద్దేశంతో 148 మీటర్లు ఒప్పుకోవడం జరిగింది. దాని తర్వాత కళ సహకారం అవుతుంది. కళ్ళం కూడా కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల 5 జిల్లాలు ఉమ్మడి జిల్లాలకు నీరు సాగునీరు కానీ తాగునీరు ఇచ్చే అవకాశం ఉంది. శరవేగంగా నడుస్తుంది. మీరు సంవత్సరాలు కట్టిన ప్రాజెక్టులు మేము దాదాపు సంవత్సరం 1.5 ఇయర్లో దాదాపు 60-70% కంప్లీట్గా వస్తుంది. ఇంకొక 1 ఇయర్లో కంప్లీట్ కొత్త 5 జిల్లా సస్యముల అవకాశం ఉంది. సాగునీరు కానీ తాగునీరు కానీ ముందే ఎన్నికలు వెళ్ళడం మీరు చెప్పింది అంటే కొట్లాడుతూ సంవత్సరాలు అయితే తెలంగాణ ప్రాంతం అన్యాయం చేయాలన్నా, లేదా ఒక మెట్టు దిగేసి కాంప్రమైజ్ చేసి అక్కడ మహారాష్ట్ర ప్రభుత్వం మంచిగా ఉండాలి, మహారాష్ట్ర ప్రజలు మంచిగా ఉండాలి, తెలంగాణ ప్రజలు మంచిగా ఉండాలని చెప్పి అనుకోవడం కరెక్టా? దాదాపు ఓకే మనగౌతు రెడ్డి గారు దాదాపు 8 నుంచి 9 నెలలు పదవీ కాలం ఉన్నప్పటికీ కూడా ముందే ఎన్నికలకు వెళ్ళటం అనేక విమర్శలకు తావిస్తుంది. మీరేం చెప్తారు దాని మీద? ఇప్పుడు మేము పదే ముఖ్యమంత్రి చెప్పినా మేము చెప్పినా అందరూ ఏం చెప్పంటే ప్రతి సాగునీటి ప్రాజెక్టు మీద
ప్రతి అభివృద్ధి మీద ప్రతి సంక్షేమం మీద ఉన్న ఈ ఆంధ్రప్రదేశ్ మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు పదే చెప్తున్నారు ఇది ఇక్కడ కరప్షన్. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళకి అలవాటు ప్రతి దాని మీద కేర్ ఆఫ్ అడ్రస్సే కరప్షన్ కేర్ ఆఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రతి దాంట్లో అదే అవినీతి జరుగుతుందని చెప్పేసి పదే చెప్తుంటే ప్రతి స్కీమ్ని మీద ప్రతి సాగునీటి ప్రాజెక్టు ఒక్క సాగునీటి ప్రాజెక్టు మీదనే 196 కేసులు వేసారు. దాన్ని బట్టి ఈ ప్రతిపక్షాలకు ఎంత అభివృద్ధి అంటే మీ 70 సంవత్సరాలు చేయండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇన్ని సంవత్సరాలు 4 సంవత్సరాలు చేస్తుంది అతనికి పేరు వస్తుంది మేము వెనకబడిపోతామని చెప్పే ఉద్దేశంతో అనేక మంది వెనక నుండి కేసులు వేపించేసి ఆపాలని ప్రయత్నం కాదని 123 జీవో తేవడం జరిగింది. దాని మీద హైకోర్టు కూడా అక్షంతలు వేసి 123 జీవోని కొట్టివేయడం జరిగింది. తర్వాత మళ్ళీ 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాలని చెప్పింది. ఆ విషయంలో కొన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ విషయంలో కొన్ని హైకోర్టు నుంచి చాలా వరకు కొన్ని కేసులు మీరు పెట్టిన పిటిషన్లు కావచ్చు లేకపోతే మీ మీద పెట్టిన కేసులు కావచ్చు మీకు వ్యతిరేకంగా వచ్చిన సందర్భంలో 123 జీవో ప్రకారం మాకు అక్షంతలేలే 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇస్తురా ఇవ్వట్లేదు అఫిడవిట్ ఏమని చెప్పింది. దాన్ని మేమేం చెప్పినా 2013 భూసేకరణ చట్టం కంటే ఎక్కువ 3 రెట్లు ఎక్కువ ఇస్తున్నాం అని చెప్పిన అఫిడవిట్ తర్వాత దాన్ని 123 జీవో స్టేట్ని ఎత్తివేయడం జరిగింది. దాని ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ ప్రజలే మా ప్రజలు మా బిడ్డలే కదా మేము కావాలని చెప్పి మా ప్రభుత్వం తెలంగాణ బిడ్డలకు ఎందుకు ఖరాబ్ చేసుకుంటామండి. తెలంగాణ వచ్చింది తెలంగాణ తెచ్చుకుంది తెలంగాణ రైతాన్ని కాపాడుకోవడానిక లేకపోతే ఖరాబెట్టడానిక ఒక ప్రాజెక్టు కడుతున్నప్పుడు ఇప్పుడు గతంలో శ్రీశైలం కట్టిరు సాగర్ కట్టిరు ఇప్పటివరకు కూడా భూ నిర్వాసితులు ఇప్పుడు కేసులు వేసి హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికి 20 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ వాళ్ళకి పరిహారం అందని పరిస్థితి ఉంది. కోర్టులలో వాచారిస్తుంది వాళ్ళు చనిపోయారు మనవాళ్ళు కూడా తిరుగుతారు కోర్టుకి ఇప్పటికీ. అలాంటి పరిస్థితులు రావద్దని చెప్పి 123 జీవో తీసుకురావడం జరిగింది. వచ్చిన 2013 భూసేకరణ చట్టం కంటే ఏదైతే గవర్నమెంట్ వాల్యూ దానికి 4 రెట్లు ఎక్కువ ఇస్తున్నాం. ఒక్కొక్క ఎకరానికి 7-8 లక్షల రూపాయలు వస్తుంది. డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం. వాళ్ళకి కావాల్సిన కుల వృత్తులకు సంబంధించిన 1,00,000 రూపాయలు క్యాష్ ఇస్తామని చెప్పినాం. అన్ని విధాలు ఆదుకునే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే ప్రతిపక్షాలు ఎక్కడ వీళ్ళకి పేరు వస్తుందో వీళ్ళకి ఎక్కడ మంచి జరిగితే మీ కాంగ్రెస్ పార్టీ కానీ అడ్రస్ లేకుండా పోతుందని చెప్పేసి కేసులు వేస్తున్నారు. కేసులు వేసి ప్రభుత్వ అభివృద్ధిని అడ్డుకుంటుంటే చూస్తుంటే సరే ఒక ఆలయం దమ్ముంటే రండి అని చెప్పి ఉత్తమ్ కుమార్ సంవత్సరం నుంచి చెప్తుండు దమ్ముంటే రండి ప్రజల్లో ఎలక్షన్లు పోదామని. తద్వారా పోదాం పాలని చెప్పేసి ముఖ్యమంత్రి డిసిషన్ తీసుకోవడం మాకు ఆనందమైంది. 9 నెలల అధికారాన్ని వదులుకుంటున్నాం అంటే దానికి ఎంత బాధపడే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షాలు అనేక సందర్భాలలో విమర్శలు చేస్తుంటే సరే చూద్దాం అసలు ప్రజలలో పోదాం మ్యాండేట్ ప్రజాస్వామ్యం మీద కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. ఇంకో విషయానికి వస్తే దాదాపు 100 ఎమ్మెల్యే స్థానాలను ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. ఖైరతాబాద్ని ఎందుకు ఇంకా ప్రకటించలేదు? కారణం ఏంటి? పోటీతత్వం ఎక్కువ ఉంది. ఖైరతాబాద్ నెంబర్ 1 ప్లేస్ గెలుస్తుంది కాబట్టి ఇప్పుడు ఈ మధ్య కాలంలో వచ్చిన వాళ్ళు చెప్పారు కాబట్టి అది దాని మీద నేను అడుగుతున్నాను ప్రశ్న. ఖైరతాబాద్ పోటీతత్వం ఎక్కువ ఉంది, ఖైరతాబాద్లో పోటీ ఉంది. మనేగోవర్ధన్ రెడ్డి కూడా ఆ పోటీలో ఉన్నారా? 100% ఉంటాను. మొదటి వరుసలో నేనే ఉంటాను. ముఖ్యమంత్రి గారు చేసిన ప్రతి పనిని నేను ఇంప్లిమెంట్ చేసిన ఉద్యమంలో పనిచేసిన 2014లో పోటీ చేసిన ప్రజెంట్ 2014 చాలా మీకు తెలిసిన విషయం మీకు రిపోర్టర్గా నాలాంటి నాయకులు ఎంతోమంది ఇంటర్వ్యూ చేసి ఉంటారు. ఏ నాయకుడు అని ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ ఓడిపోయిన తర్వాత అడ్రస్ లేకుండా పోయిన సందర్భాలు ఉంటుంది. మళ్ళీ ఎలక్షన్ 3 నెలలు 6 నెలలకు ఉందనుకో వచ్చి మళ్ళీ సర్వీస్ చేస్తుంటారు. నేను ఓడిపోయిన 2 రోజుల తర్వాత 3వ రోజు నుంచి ఖచ్చితంగా ప్రజలలో ఉన్న ఖైరతాబాద్ కౌన్సిల్ ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేసిన నేను ఎక్కడ వెనకడిగేళ్ళు ముఖ్యమంత్రి గారికి అన్ని తెలుసు. ముఖ్యమంత్రి పదే చెప్పడం ప్రజలలో ఉండేవారికి ప్రజల్లో ఆమోదం ఉన్నవాడికి టికెట్ ఇస్తానని చెప్పి నేను 100% టికెట్ వస్తానని ఆశిస్తున్నా. మంచి మేజర్తో గెలిపిస్తా. ముఖ్యమంత్రి గిఫ్ట్గా ఇస్తా. ముఖ్యమంత్రికి నేను చెప్తున్నా నాకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ముఖ్యమంత్రి గారు ఏం చెప్పినా చేసి పెడతా. ముఖ్యమంత్రి రుణపడి ఉంటాను నేను కంపల్సరీ చెప్తున్నాను. ఖైరతాబాద్ ప్రజలు మన్నెగోవర్ధన్ రెడ్డికి ఓటు ఎందుకు వేయాలని అడిగితే మీరేం చెప్తారు ఫైనల్గా క్లుప్తంగా? ప్రజలను అడిగితే కరెక్ట్ ఉంటుందేమో అదే. నేను ఎందుకు ఇస్తానని చెప్తున్నట్టే నేను ఉద్యమంలో తెలంగాణ బిడ్డ తెలంగాణ ఉద్యమంలో భాగస్వామ్యం ఉన్న 2014 పోటీ చేసిన ఓడిపోయిన తర్వాత కూడా ఎక్కడ వెనకడగకుండా ప్రజలనే మమేకమైన ప్రజలకు కష్ట సుఖాల్లో పాల్పంచుకున్న నా తలలో 4 కలాగా ఉన్న వాళ్ళ అవసరాలు నా వీలైనంత వరకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడం జరిగింది. అభివృద్ధిలో భాగస్వామ్యం అయింది. అందరికీ మన కుటుంబ సభ్యులాగా ఉన్నా కాబట్టి ఖచ్చితంగా నన్ను కోరుకుంటారు, నాకు ఓటేస్తారు. నేను ఓటేస్తే ఓడిపోతే ఇంత ప్రజలకు అండగా ఉన్నాడు, ప్రజలకు అందుబాటులో ఉన్నాడు. గెలిస్తే కూడా ఇంకెంతకన్నా మంచి సేవ చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి నాకు 100% ఓటేస్తారు. నమ్ముతున్నాను, విశ్వస్తున్నాను. ప్రజలు కూడా మీరు ఒకసారి యోయోటి కెమెరా తీసుకొని పంపండి. ప్రజలల్లో ఒకసారి నా స్పందన ఎట్టుంటే నేను మంచివాడినా చెడ్డవాడినా ఎక్కడన్నా ఏమన్నా నాకు ఇల్లీగల్గా ఏమైనా కబ్జాలు పెట్టినా వసూలు చేసినా ఎవరైనా ఇల్లు కట్టుకుంటే పేదవాడు ఇల్లు కట్టుకుంటే అడ్డం పోయినా లేదు బిల్డర్ అపార్ట్మెంట్ కడుతుంటే అడ్డం పోయినా ఒక్క నయా పైసా నాకు 1% నా మీద ఎలిగేషన్ చూపించండి. నేను దేనికైనా సిద్ధంగా ఉంటాను. నేను ప్రజల అభివృద్ధి కోరుకున్నామని ప్రజల సంతోషం కోరుకున్నామని కాబట్టి 100% నన్ను కూడా వాళ్ళు ఆదరిస్తారని పూర్తి విశ్వాసం ఉందండి. థ్యాంక్ యూ అండి మణిగోవర్ధన్ రెడ్డి గారు. టైమ్ టు టాక్లో మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. ఇవి టైమ్ టు టాక్ విశేషాలు. చూస్తూనే ఉండండి యోయో టీవీ.
ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.